ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అష్టమంలో కేతు అంత అనుకూలంగా లేదు. వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు కొంత చికాకు కలిగిస్తుంది. కుటుంబంలో సహోదరి సోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయవారాలు, విద్యా సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపారపరంగా కొన్ని నూతన కార్యక్రమాలు చేపడదాం, ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఉంటారు. ప్రస్తుతం కాలం అంత అనుకూలంగా లేదు. ఏదైనా ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. చేయొచ్చా లేదా అన్న ఆలోచనతో ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కొంతవరకు వీరు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థాధిపతి లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో 5 గ్రహాలు ఉన్నాయి. పంచగ్రహ కూటమి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకునే వారికి ప్రయత్నం తప్పకుండా చేయొచ్చు. వివాహ సంబంధించిన విషయవారాలు కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. ఇంకా మనకు వివాహం కాదేమో, ఇంకా మనం పెళ్లి చేసుకోదేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏదైనా దైవానుగ్రహం ఎందుకు జరిగింది, ఇది మన మంచికేనా అనుకుని వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదిరే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఏదైనా కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం దిగిన ప్రతిఫలం మటుకి ఈ వారం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి వీరి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్యవతులు ఉన్న వారికి, లాయర్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖలో ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనివారం నాడు దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు